ఇప్పుడు ది డైరెక్టర్ పురుషోత్తం రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇన్ని రోజులు వెయిట్ చేసాం దేనికా అనుకున్నాం, ఇప్పుడు చెప్పాలి వర్త్ వర్మ వర్త్ కంపల్సరీ వర్త్ అండి ఖచ్చితంగా. అంటే ఒక మంచి సినిమా అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వకన్నకి చాలా థ్యాంక్స్ అన్న. మీకు ఎప్పటి నుంచో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడైనా కలిస్తే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో స్పెట్స్ పెడతారు, ఎక్స్ప్రెషన్ కనపడదు, ఏం కనపడదు. అన్న స్పెట్స్ పెడితే ఆ బల్పు అది ఒక రకంగా కళ్ళు కనిపించకపోయినా కూడా ఒక రకంగా ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఆ స్పెట్స్లో. అది చెప్పాలనుకుంటున్నా, ఇది చెప్పేసాను. చాలా థ్యాంక్స్ అన్న. అరే మీకు స్పెట్స్ సూట్ అయినట్టు ఎవరికి సూట్ అవ్వదు నాకు తెలిసి. స్పెట్స్ పెట్టుకొని సినిమాలు మొత్తం అన్నాని గ్యాప్లో బల్ప్ అని తెలుసాను. అంటే బల్పింద అంటే మా బేసికల్గా నాది అనంతపురం అండి. నా లాంగ్వేజ్ కొద్దిగా ఇలానే ఉంటుంది. బల్ప్ అంటే మా ఏరియాలో అంతే, అది ఒక తోపు తురుము అనే టైప్ అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను. నేను ఈ మూవీ గురించి చెప్పాలంటే కొద్దిగా లేట్ అయింది, కానీ ఖచ్చితంగా అంటే వర్త్ ఉంది. యాంకర్ గారు అన్నట్టు ఖచ్చితంగా అంటే వర్త్ ఉంది ఈ మూవీలో. అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ ఇంటి ముందర ఒక దిష్టి బొమ్మ ఉంటుంది కదా, ఆ దిష్టి బొమ్మ గురించే ఈ కథ. అది ఏంది అనేది మీరు వచ్చి తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి. ట్రైలర్ చూసింటారు. ఈ ట్రైలర్లో మొత్తం అంతా రివీల్ చేసేసాను అనుకున్నారు కథని. ఏం రివీల్ చేయలేదు. ఇంకా రివీల్ చేయనివి చాలా ఉన్నాయి ట్విస్టులు. అవి March 1 మీ థియేటర్స్లో ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ మార్నింగ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ విశ్వకన్న ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, అండ్ రాజ్ కందుకూరి సార్ అండ్ రాహుల్ యాదవ్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. So today I just want to tell a big thank to the entire team of Bhoothatham Bhaskar, which we had a very solid team who supported us for 2.5 years, and the product is solid that we have right now. So we are pretty sure about the movie, and so yeah, thank you so much again. I will probably be speaking in the next meet. I'll thank Rashi and Shiva for waiting for 2.5 years for completing this film, but definitely it's worth the wait. And probably March 1st will be in theaters. Thank you so much. స్నేహల్ గారు మీరు కూడా ఇందులో ఏదైనా క్యారెక్టర్ చేశారా? ఏం లేదండి, ఏం లేదు. నో క్యారెక్టర్స్. కాస్ట్యూమ్ అంతా చూస్తుంటే హార్డీ కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. March 1st you'll have a very good experience. It's a crime thriller, over the edge seater. I'm pretty sure it will be a good movie. Thank you. మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం. ఇది ఎవ్రీ ఫిలిం ఒక హీరోకి, తను కొత్తగా లాంచ్ అయిన హీరోకి 4 years 3.5 years బ్యాక్ లాంచ్ అయిన శివాకి ఇప్పటికి 4 సినిమాలు చేశాడు. కానీ ఎవ్రీ టైం ఇదే కొడుతుంది బ్లాక్ బస్టర్, లేకపోతే ఇదే హిట్ ఇస్తుంది, ఇదే మంచి పేరు తెస్తుందని అటెంప్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సినిమా రీసెంట్గా చూశాను. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్లో. అంటే మామూలు రొటీన్ రామ్ కామ్ కాదు. అంటే దీంట్లో ఒక కొత్త ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది నాకు. 2 hours 10 minutes 12 minutesలో బాగా చెప్పడానికి ట్రై చేశారు. ఇనిషియల్గా కామిక్గా టేక్ ఆఫ్ అయిన సెకండ్ హాఫ్ చాలా సీరియస్గా బాగుంటుంది. సో ఐ హోప్ మాకు నచ్చింది, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది ఒక బ్రేక్ రావచ్చు అని గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడ మనం చేయాల్సిందల్లా అటెంప్ట్ జెన్యున్గా చేయడమే. ఆ ఫ్రైడే మార్నింగ్కి వెయిట్ చేయాలి. ఆడియన్స్ ఏం రిపోర్ట్ ఇస్తారో దానికి హంబుల్గా వెయిట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే వాళ్ళు బాగున్న సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. సో కాబట్టి వాళ్ళ రిపోర్టే ఫైనల్ ఫర్ అస్ ఆడియన్స్. మీడియా ఫ్రెండ్స్ ఎప్పుడు హెల్ప్ చేశారు. సినిమా ఏమాత్రం బాగున్నా బాగుంది అని మాకు చెప్పారు. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇటువంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా ఈ కొత్త టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వస్తారు. పురుషోత్తం రాజు ఈజ్ గట్ ఎ వెరీ గుడ్ ఐడియా. తన థాట్స్ బాగుంటాయి, అది ఇంప్లిమెంట్ చేశాడు. అలా చేయడానికి ప్రొడ్యూసర్స్ పర్టికులర్లీ శశి, మన స్నేహల్ అండ్ కార్తీక్ వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ బడ్జెట్ కానీ ఎక్కడ ఏమి వెనకాడలేదు. వాళ్ళు అనుకున్న దానికన్నా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళినా వాళ్ళు ఎక్కడ వెనక ముందు అవ్వలేదు. దానికి గ్రేట్లీ థ్యాంక్ దెమ్ ఫర్ ఎంకరేజింగ్ శివ అండ్ రాశి. వీళ్ళిద్దరు పేరు చాలా బాగా చేశారు. టీం అందరూ బాగున్నారు. హోప్ వీల్ ఓన్లీ సినిమా ముందుకు వచ్చే ముందు మేము అలా ఉంది ఆహా ఊహా అనకూడదు, హంబుల్గా వెయిట్ చేయాలి. అదే చేస్తున్నాం మేము. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. March 1st ఇట్ ఈస్ రిలీజింగ్. చూడండి. ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు పర్సనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ విశ్వక్ సేన్. జెమ్ ఆఫ్ ఏ గై. నేను ఎవ్రీ టైం చెప్తే తనకి స్టేజ్ మీద ఎంబ్రేసింగ్ ఉంటుంది, బట్ ఈజ్ లైక్ శివ టు మీ. బట్ సక్సెస్ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. నాకు 4-5 years నుంచి, నాకు అప్పటి నుంచి తెలుసు, 15-16 నుంచి. అండ్ ఎవ్రీ టైం పిలవగానే చాలా హంబుల్గా వస్తాడు. రాజ్ సార్ ఎస్ విల్ కమ్ అని. వన్స్ అగైన్ విశ్వక్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లోడ్స్ అమ్మ. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలంటే 100 crore ఫిల్మ్ సంవత్సరానికి ఒకటి నువ్వు చేయాలి. ఇది నాకు
నా మనస్ఫూర్తిగా నాకు లోపల ఉన్న కోరిక అది త్వరలో జరుగుతుంది. పెద్ద హీరో అవుతాడు ఈ అబ్బాయి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.